వార్తా విశేషాల సమాహారం TH24 న్యూస్ కి స్వాగతం. జేఏసీ నాయకుల అరెస్టులకు నిరసనగా 48 గంటల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో సిరిసిల్ల నిరసనలతో అట్టుడుకుతోంది. ఉదయం 4:30 గంటల నుంచి జేఏసీ నాయకులు బంద్ విజయవంతం చేయడం కోసం ద్విచక్ర వాహన ర్యాలీలు నిర్వహించారు. రాస్తా రోకోలతో ఆందోళనలతో సిరిసిల్ల బంద్ ప్రశాంతంగా సంపూర్ణంగా జరిగింది. వ్యాపార వాణిజ్య సంస్థలు, బ్యాంకులు, పాఠశాలలు స్వచ్ఛందంగా మూసివేశారు. బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఓన్లీ ప్రింట్ మీడియాకేనట. వాళ్ళందరూ 4 బిడ్డలే, కొడుకులు లేరు. ముందరికి మూలకు వాడేది ఇదంతా నావిన్ని నొక్కురు పెద్దదాన్ని, నావిన్ని నొక్కురు మాట్లాడాలని ఇప్పుడైతే ఏదో ఎల్లగిరి సరే రేపు ఎప్పుడన్నా మాట్లాడుతుంటారు. కానీ జేఏసీ నాయకుల అరెస్టులను నిరసిస్తూ అఖిలపక్షం ఇచ్చిన 48 గంటల బంద్ పిలుపులో భాగంగా ఈ రోజు అఖిలపక్షం నాయకులు ఉదయం 4:30 గంటల ప్రాంతంలోని ఆర్టీసీ డిపో ఎదుట బస్సులు రాకుండా బైఠాయించి ఆందోళన నిర్వహించారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు అడుపు రవీందర్ తో పాటు జేఏసీ అధ్యక్షులు ఆవునూరి రమాకాంతరావు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలతో ర్యాలీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భీమవరపు శ్రీనివాస్, టీడీపీ పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్, పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. గంటల బంద్ సందర్భంగా ఇవాళ మేము వర్షం అనక ఎండనక ఇన్ని రోజుల నుంచి మేము ధర్నాలు రాస్తారోకలు చేసినా కానీ ఈ ప్రభుత్వానికి ఇంత కూడా చిత్తశుద్ధి లేదని నేను ఈ వైఎస్ఆర్సీపీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే నిన్న మా నాయకులను చూడకుండా అఖిలపక్ష నాయకులను, అడ్వకేట్లను మా ఒక వేరే స్టేట్ల వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చినట్టుగా ఒక ఎంతో లాఠీచార్జ్ చేసి చితకాబాద్ ఇవాళ ఒక్కొక్కరు ఇవ్వకుండా ఇళ్లలో వండుకుంటే మాకు ఎంతో ఏడుపు వచ్చింది. అదే రకంగా ఇవాళ ముఖ్యమంత్రులు గారు కానీ మంత్రులు గారి ఆ వీడియో క్లిప్లు చూసి దయచేసి మాకు సిరిసిల్ల ఇప్పించగలరని మేము వైఎస్ఆర్సీపీ తరఫున మా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. జై వైఎస్ఆర్. ఇక్కడ మీ అందరి ముందర కాలు మొక్కిపోతాం. ఎందుకంటే మాకు కావాల్సింది జిద్దు గురించి కాదు, మనకు కావాల్సింది మన సమస్య ఏందో తెలియడానికనే చేసేది. వాళ్ళు వంద మాట్లాడతారు, లోపల కూర్చుంటారు అన్న, వాళ్ళు లోపల కూర్చుంటారు, వాళ్ళు వంద మాట్లాడతారు. ఏనారా మీరు కార్మికులు మనం కలిసి చేసుకుంటాం ఏదైనా ఉంటే చెప్పిండే. నిన్ననే రిప్రజెంటేషన్ ఇచ్చిన, పొద్దున 3 గంటలకు వచ్చి కూర్చున్నా. మరీ జిద్దు చేస్తా అంటే మరి మేము కూడా తెగించే పరిస్థితి. మేము అన్ని ప్రాణాలకు తెగించుకునే బయటకు వచ్చినాం. ప్రాణాలు తెగించుకునే బయటకు మనం అందరం కలిసి ఉంటేనే ప్రభుత్వాన్ని కిందికి దించి మనం మన హక్కులను సాధించుకోగలుగుతాం. ఎన్నో రోజుల నుండి మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నాం. నిన్నటి రోజు అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా మా హక్కుల గురించి అసెంబ్లీ సాక్షిగా తెలియాలనే ఉద్దేశంతో మా న్యాయవాద సోదరులు, అఖిలపక్ష నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు అసెంబ్లీకి వెళ్తే ఈ రజాకారులను తలపించే విధంగా ఈ తుగ్లక్ పాలకులు వాళ్ళ మీద లాఠీచార్జ్ చేపిస్తే తీవ్ర గాయాల పాలు కావడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు రేపు 2 రోజులు 48 గంటల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దానికి
పొద్దుటి నుండి చూస్తుంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు బంద్ను విజయవంతం చేస్తున్నారు. దీనికి అందరికీ మేము రుణపడి ఉంటాం. ప్రతి ఒక్కరికి సిరిసిల్ల అందరి బిడ్డలకు చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ బంద్కు సహకరించినందుకు. అలాగే ఈ బంద్కు సహకరించినటువంటి మా ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మిక సంఘాల నాయకులకు కానీ కార్మికులకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దయచేసి ఒకటి అర్థం చేసుకోవాల్సింది, కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మా ఓపికను మా సహనాన్ని మీరు పరీక్షిస్తున్నారు. ఇన్ని రోజులు ఉద్యమం చేస్తుంటే కనీసం నోరు విప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నామంటే అతను ఒక నాయకుని అని మేము ప్రశ్నిస్తున్నాం. చాలా సిగ్గుపడుతున్నాం ఇట్లాంటి నాయకుని ఎన్నుకున్నందుకు. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎక్కడి నుండో వలస వచ్చిన నిన్ను ఆదరించి మేము కడుపులో పెట్టుకొని ఈరోజు రాజకీయ భిక్ష పెడితే మంత్రిగా ఎదిగి దేశ విదేశాల్లో ఒక తెలంగాణ అంబాసిడర్గా వెదులుగుతున్నావు. ఈరోజు మేము నీకు జీవితాన్ని ఇస్తే ఈరోజు మా మీద సమాధులు కడుతున్నావు, మా సమాధుల మీద నువ్వు రాజ్యం ఏలాలని చూస్తున్నావు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది. సిరిసిల్ల ప్రజల ఘోష నీకు తప్పక పడుతుంది. నీకు నీ తండ్రికి కానీ ఇది ఒక హెచ్చరికనే మాత్రం చెప్తున్నా. భయపడే పరిస్థితిలో లేము. మేము తిరుగుబాటు చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. ఏ దానికైనా పోరాడతాం, సిరిసిల్ల జిల్లాను సాధించుకుంటాం. అంతవరకు మాత్రం నిన్ను కానీ ఈ తుగ్లక్ పాలన కానీ ఎదిరించడంలో వెనుకపోమని సందర్భంగా హెచ్చరిస్తున్నా. జై సిరిసిల్ల, జై సిరిసిల్ల. సిరిసిల్ల రాజన్న జిల్లాగా ప్రకటించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ప్రకటించిన దానిని వెనుకకు తీసుకోవడం, మరి ఈరోజు 15-16 రోజులు గడుస్తూ ఉంది. మరి మాట తప్పిన ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ గారు ఇప్పటికైనా మౌనం వీడి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లాను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిన్నటి రోజు సిరిసిల్ల అఖిలపక్ష నాయకులు అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి మా యొక్క ఆకాంక్షను తెలియజెప్పే క్రమంలో బయలుదేరినప్పుడు అక్కడ ఉన్నప్పుడు మరి నిజాం నవాబును మించి రజాకార్లను మించి మరి మా నాయకుల మీద దౌర్జన్యం చేసి వారిని లాఠీ దెబ్బలు అక్కడి నుంచి ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి సాయంత్రం వరకు విడుదల చేయలేదు. మరి ఆ విడుదలై నిన్న సిరిసిల్లకు రావడం, మరి దానికి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, నిరంకుశ వైఖరికి నిరసనగా ఈరోజు మరియు రేపు 48 గంటలు పిలుపు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడి ప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలి. చాలా రకాలుగా అన్నీ మాట్లాడుతూ ఉన్నాం. మరి ఎన్ని మాట్లాడినా వారి మనసు కరుగుతలేదు. ఈ ప్రాంత ప్రజలందరూ ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. అసలు మేము చేసిన నష్టం ఏంది, పాపం ఏంది? మరి పక్క ప్రాంతాలు జిల్లాలు ప్రకటించినటువంటి అంటే ఎక్కడ కూడా నివేదిక లేకుండా మన పక్క కర్నార్ పక్కగా ఉన్నటువంటి పెద్దపల్లిని హఠాత్తుగా నిర్ణయం తీసుకొని జిల్లాగా ప్రకటించడం, మరి ఖచ్చితంగా ఒక మంచి నివేదిక తయారు చేసినటువంటి కలెక్టర్ గారు ఈ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించడం అత్యంత అవసరం. దీనికి అన్ని వనరులు ఉన్నాయి, ఎలాంటి అడ్డంకులు లేవన్నటువంటి ఒక స్పష్టమైన నివేదిక జిల్లా మెజిస్ట్రేట్ గారు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని పక్కకు పెట్టి ఆ పెద్దపల్లిని ఏ ప్రాతిపదిక మీద చేసిర్రో, మరి ఏ నివేదికను ఆధారంగా చేసుకొని చేసిర్రో ఎవరికి అర్థమవుతలేదు. కాబట్టి ఇలాంటి ప్రకటనలు మరి వాళ్ళకేమో జిల్లా ప్రకటన చేసి సంబరాలు చేసుకోమని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. వాళ్ళంతా గులాబీ రంగు పూసుకొని ఆనంద డోలికల్లో తేలాడుతూ ఉంటే మేమంతా విషన్న వదనంతో మాకు జరిగిన అన్యాయం ఎందుకు జరుగుతూ ఉన్నది, మరి కేటీఆర్ ఇప్పటికి కూడా మాపై ఎందుకు కరుణ చూపడం లేనటువంటి ఒక బాధాతప్త హృదయాలతోని ఇక్కడి ప్రాంత వాసులంతా దిక్కు తోచకుండా నినాదాలు ఇచ్చుకుంటూ బయటకు వచ్చి బజార్లో పడి ఘోషిస్తూ ఉన్నటువంటి సమయం ఇది. మరి మేము అడుగుతూ ఉన్నామయ్యా, ఇంకా ఈ ప్రాంతం మారణ హోమంగా మారకున్నప్పుడే మీరు నోరు విప్పాలి. ఇక్కడి ప్రజలకు న్యాయమైన కోరిక ఏదైతుందో ఆ కోరికను నెరవేర్చేటువంటి బాధ్యత మీ మీద ఉన్నదని మరి ఒకసారి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఇద్దరితో ఇది ఆగది. ఇది రావణ కాష్టంలా
మారకముందే మీరు నిర్ణయం తీసుకునే అవసరం ఉంది. ఇంకొక ప్రశ్న అడుగుతా ఉన్నాం. టీఆర్ఎస్ నాయకులంతా 2 రోజుల నుంచి దీక్షలో కూర్చుంటా ఉన్నాం. వెనుకట మనం కథలలో వింటాం కొంగ జపం అంట. కొంగ జపం మనం విన్నాం. ఒంటికాల మీద కొంగ జపం కూర్చుంటూ ఉంటుంది. దాని యొక్క ఆహార అన్వేషణ కోసానికి చేస్తూ ఉంటుంది. దాన్నే మనం దొంగ కొంగ జపం అని చెప్తా ఉంటాం. మీరు నాయకులు అయితే నిజంగా మీకు సిరిసిల్ల సాధించాలనే చిత్తశుద్ధి ఉంటే ఇక చాలు. ఈ 2 రోజులు 3 రోజులు ఈ దీక్షలు చాలు. ఇక్కడ బంద్ చేసి టీఆర్ఎస్ భవనం ముందనుకోండి, లేకపోతే కేటీఆర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటి ముందన ఉండండి, లేకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఇంటి ముందన పోయి ధర్నా చేయండి. ఆ రకంగా అయితే సిరిసిల్ల సాధకులుగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో నిబద్ధత ఉన్నదనే విషయం ప్రజలకు అర్థమవుతుంది తప్ప ఇక్కడ ఏదో మీరు గమ్మత్తుగా పొద్దున కూర్చొని సాయంత్రం వెళ్ళిపోతూ నవ్వుకుంటూ తుల్లుకుంటూ మీరు చేసినటువంటి ప్రయత్నాలు ప్రజలు ఎవరు కూడా హర్షించారని, ఎవరు కూడా విశ్వసించారనే విషయాన్ని ఈ టీఆర్ఎస్ నాయకులు గుర్తు చేస్తా ఉన్నాం. మంచి నిర్ణయం, ఒక నిబద్ధతతో కూడుకున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి మీరు దీక్ష చేపడితే ప్రజలు హర్షిస్తారని మనం చేస్తాం. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉదయం వైఎస్ఆర్సీపీతో పాటు అఖిలపక్ష నాయకులు రోడ్డుకు అడ్డంగా టైర్లను వేసి తగలబెట్టారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు రావుల రాములు, వైఎస్ఆర్సీపీ నాయకులు యాదగిరి, చొక్కాల రాము, బీజేపీ, టీడీపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గణదారని పోతే అరే రా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించారు. రోడ్డుకు అడ్డంగా టైర్లను వేసి తగలబెట్టారు. సిరిసిల్ల జిల్లా కోసం విన్నవించేందుకు వెళ్లిన నాయకులపై లాఠీ చార్జీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేసేంత వరకు పోరాటం విరమించేది లేదని అన్నారు. అనంతరం ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆందోళన కార్యక్రమంలో నాయకులు వెల్లుమల తిరుపతి రెడ్డి, ఆవునూరి బాలరాజు, బైరి రమేష్, మోర అజయ్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీనన్నా
ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల వైఖరి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కానీ నిన్న ఘోరమైనటువంటి లాఠీచార్జ్ చేసి మా అందరినీ కూడా అక్కడ హైదరాబాద్ స్టేషన్లో పెట్టడం, దానికి నిరసనగా ఈరోజు 48 గంటలు అఖిలపక్షం మొత్తం జాకు యొక్క ఆధ్వర్యంలో 48 గంటలు ఈ సిరిసిల్ల ప్రాంతం మొత్తం స్వచ్ఛందంగా బంద్ చేయడానికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నందుకు వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు జరిగేటువంటి ఏదైతే ఈ 48 గంటల బంద్ ఉన్నదో అఖిలపక్షం చేస్తున్నటువంటి ధర్నాలకు కానీ చేస్తున్నటువంటి నిరసనలకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనవసరంగా కేసులు పెట్టించి అలాగే లాఠీలతో కొట్టించి ఇంకా ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఈ ఉద్యమం సిరిసిల్ల ప్రాంత జిల్లా అయ్యేదాకా కూడా ఆగదని తెలియజేస్తూ బైపాస్ సమీపంలో రోడ్లపై టైర్లను వేసి తగలబెట్టిన నాయకులు ప్రభుత్వం తీరును నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులకు ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో శాంతించారు. అనంతరం పట్టణంలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా సాధన జేఏసీ నాయకులు ఆవునూరి రమాకాంతరావు, చెక్కిల మహేష్ గౌడ్, యువజన సంఘాల జేఏసీ నాయకులు కంసాల మల్లేశ, పలువురు నాయకులు పాల్గొన్నారు. హైవే అన్నప్పుడు మీ ఇష్టం హైవే కదా. మెడికేసుకో సిరిసిల్ల డిపో ఎదుట 4 గంటల పాటు ఆందోళన చేసిన జేఏసీ నాయకులు ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు. ఈ రోజు బంద్ సందర్భంగా డిపోలోంచి బస్సులు వెళ్తున్నాయనే సమాచారంతో జేఏసీ అధ్యక్షులు ఆవునూరి రమాకాంతరావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు డిపోకు చేరుకున్నారు. గేటు ముందు బైఠాయించి బస్సులను వెళ్లనిచ్చేది లేదంటూ ఆందోళనకు దిగారు. ఆందోళనకారులతో డిపో మేనేజర్ వెంకటరమణ బస్సులను పంపేందుకు సహకరించాలని కోరారు. ఈ క్రమంలో నాయకులకు డిపో మేనేజర్ కు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. సుమారు 4 గంటల పాటు ఆందోళన కొనసాగింది. సిఐ విజయ్ కుమార్ ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా శాంతించలేదు. డిపో ఎదుట భారీగా పోలీసులు మోహరించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎంత మంచి మాట చెప్తున్నారు మా డిఎం గారు. ఓకే ఓకే సిరిసిల్ల జై సిరిసిల్ల జై సిరిసిల్ల సాధిద్దాం అయినా అర్పిద్దాం జై సిరిసిల్ల జై
ద్రోహులారా ప్రాణాలైనా లోటీలకు తూటాలకు మరి చేతున్నట్టు పెట్టి సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు ఈ రోజుతో 3వ రోజుకు చేరుకున్నాయి. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు పలువురు కౌన్సిలర్లు సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ దీక్షల్లో కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లా ఏర్పాటు చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దీక్షల్లో కౌన్సిలర్లు కల్లూరి రేణుక, పతిపాక పద్మ, రాపెల్లి లక్ష్మి, కత్తెర విజయలక్ష్మి, బూట్ల రుక్కుంబాయ్, తస్లీమా, దారుణం అరుణ, టిఆర్ఎస్ మహిళా నాయకురాలు పాల్గొన్నారు. సిరిసిల్ల ప్రాంత అభివృద్ధి కోసం సిరిసిల్ల జిల్లా ఇవ్వాల్సిందేనని ప్రైవేట్ పాఠశాలల జేఏసీ నాయకులు గుగ్గిల జగన్ గౌడ్ అన్నారు. ప్రైవేట్ పాఠశాలల జేఏసీ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీ. ఈ రోజు సిరిసిల్ల ప్రైవేట్ పాఠశాలల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం నుండి పట్టణంలోని ప్రధాన రహదారులపై ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ గౌడ్ మాట్లాడుతూ మంత్రి సిరిసిల్ల ప్రజల మనోభావాలను గౌరవించి సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ పాఠశాలల జేఏసీ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. న్యాయవాదుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగుల శ్రీనివాస్ గౌడ్, కోట మనోహర్, మడుపు శ్రీకాంత్ రెడ్డి, శేఖర్ రెడ్డి, ముత్యం రెడ్డి, రాజిరెడ్డి, కల్వకుంట్ల నాగేశ్వరరావు, ద్యావనపల్లి గణేష్, గుడ్ల వెంకటేశం, నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు సిరిసిల్ల డివిజన్లోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ఒక జేఏసీగా ఏర్పడి సిరిసిల్ల సాధనలో భాగంగా ఈరోజు నుంచి మా కార్యాచరణ ప్రకటింపజేయడం జరిగింది. ఈరోజు బైక్ ర్యాలీతో స్టార్ట్ అవుతున్న మా ఉద్యమం 10 రోజులుగా వరుసగా 10 రోజులుగా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు సిరిసిల్ల అభివృద్ధి చెందాలంటే మన గౌరవనీయులు తారక రామారావు గారు తప్పకుండా మన యొక్క ఆవేదన పరిశీలించి సిరిసిల్ల జిల్లాగా చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు సూచన మేరకే మనం పూర్తి స్థాయిలో ఈ సిరిసిల్ల కావాల్సిన అన్ని హంగులు, సిరిసిల్ల జిల్లాకు కావాల్సిన అన్ని హంగులు నేను చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా దీన్ని మా యొక్క ఆవేదనను, సిరిసిల్ల వ్యక్తుల యొక్క ఆవేదన అర్థం చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి చిరస్థాయిగా మన సిరిసిల్ల జిల్లాను ప్రకటింపజేసి చిరస్థాయిగా కేటీఆర్ గారు మన అందరి మనసులో నిలిచిపోయేలాగా చర్య తీసుకుంటారని, అందుకే మేమందరం కూడా ఈ విద్యా సంస్థలందరూ కూడా చేసి ఏర్పడి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా మా మనోభావాలు గౌరవించాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కానిస్తూ దయచేసి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తారక రామారావు గారు అనుకుంటే జిల్లా అవుతుందనే మాకు నమ్మకంతో మేమందరం కూడా ఈరోజు ఒక స్పందనను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందరినీ మా విద్యా సంస్థల మేధావులందరూ కూడా ఈరోజు సిరిసిల్ల జిల్లా కావాల్సిందని అంటున్నారు. కాబట్టి మా యొక్క గొంతుకను తప్పకుండా సిరిసిల్ల జిల్లా ఇచ్చి మమ్మల్ని సంతృప్తి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సిరిసిల్ల జిల్లా సాధన కోసం న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు ఈ రోజుతో 14వ రోజుకు చేరుకున్నాయి. న్యాయవాదుల జేఏసీ నాయకులు కుంట శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేసేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు. దీక్షల్లో పలువురు న్యాయవాదులు కూర్చున్నారు. శిబిరాన్ని సందర్శించిన వివిధ సంఘాలకు చెందిన నాయకులు సంఘీభావం తెలిపారు. జై సిరిసిల్ల, జై సిరిసిల్ల.
ద్రోహుల్లారా ఖబర్దార్ సిరిసిల్ల ద్రోహుల్లారా ఖబర్దార్ సిరిసిల్ల జిల్లా ద్రోహుల్లారా. ఈ రోజు నుంచి రేపు 48 గంటల సుదీర్ఘంగా సిరిసిల్ల బంద్ను ప్రకటించినాం. కాబట్టి అందులో భాగంగా ఈ బంద్ను ఎందుకు ప్రకటించినామంటే నిన్న మరి కొంతమంది న్యాయవాదులు అఖిలపక్షం నాయకులు విద్యార్థి నాయకులు కలిసి మన అసెంబ్లీ ముట్టడించడానికి పోయినందుకు అక్కడ ఈ నరహంతక పరిపాలన చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వారి మీద లాఠీలతోటి దెబ్బలు కొట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి నానా రకాలుగా ఇబ్బంది పెట్టినందుకు దానికి ప్రత్యేకంగా మేము ఇక్కడ సిరిసిల్లను బంద్ను పిలుపునిస్తున్నాం. కావున ప్రజలారా, మరి వ్యాపారస్తులారా, మేధావులారా, మరి కార్మికులారా, కర్షకులారా, మహిళా సంఘాలారా, మీ అందరికీ కూడా పేరు పేరున ఒక విజ్ఞప్తి. రేపు కూడా సంపూర్ణంగా ఈ బంద్ కోసం మనము ముందొస్తే, ఎందుకంటే ఈ బంద్ను మనం ఎందుకు చెప్తున్నామంటే ఈ బంద్ అయినా ఈ నాయకులకి పోయి ఈ మనం బంధువు పిలిపించినందుకన్నా ఈ నాయకులు మరి సిరిసిల్ల జిల్లాను ప్రకటించేటట్టు మనము చేయడం కోసమే ఈ నిరసనలు. మీరు వేరే విధంగా ఎట్టి పరిస్థితుల్లో భావించకూడదు. ఎందుకంటే 4 రోజులు బంద్ పెట్టారు మహబూబ్ నగర్లో, 3 రోజులు మెట్పల్లిలో బంద్ పెట్టారు. ఈ బంద్ పెట్టడం జరిగింది. కాబట్టి మనం కూడా ఇట్లాంటి బంధులు చేస్తే ఈ అధిష్టానానికి తెలిసే అవకాశం ఉంటుంది, వారు కూడా మనతోటి కలిసి వచ్చే అవకాశం ఉంటుందని కోరుకుంటూ మరి జై సిరిసిల్ల. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ నుండి గణేష్ నిమజ్జనం వరకు పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని, మైక్ పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. ఎత్తు తక్కువగా ఉన్న విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవన్నారు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా కొన్ని సలహాలు సూచనలు అందరూ పాటించాలని పోలీస్ శాఖ కోరుతున్నది. ముఖ్యంగా మన సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేయే మండప నిర్వాహకులకు మేము సూచించేది ఏమిటనగా, ముందస్తుగా మండప నిర్వహణకు పోలీస్ శాఖ నుంచి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా పట్టణంలో 144వ సెక్షన్ అమల్లో ఉన్నది. రేపు 1 సెప్టెంబర్ నుంచి 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లోకి రాబోతున్నది. కాబట్టి కౌన్సిలర్లు, మండల సర్పంచులు, వార్డు మెంబర్స్, ఎంపీటీసీలు, ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాము. అదేవిధంగా మండపాలను ఎటువంటి వివాదాస్పదమైన ప్రదేశంలో మండపాలు ఏర్పాటు చేయకూడదు. మండపం ఏర్పాటు చేసే మండప నిర్వాహకులు ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా వెహికల్ మూమెంట్ ఉండే విధంగా చూసుకోవాలను. అదేవిధంగా ఎలక్ట్రికల్ పర్మిషను, మైక్ పర్మిషను తప్పనిసరిగా తీసుకోవాలను. ముఖ్యంగా మండప నిర్వాహకులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్లకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. రాత్రివేళలో మండప నిర్వాహకుల దగ్గర మండప నిర్వాహకులు రాత్రివేళ కాపలా ఉండాలని కోరుతున్నాము. మైక్లో కూడా ఎటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం కానీ, వివాదాస్పదమైన పాటలు పెట్టడం కానీ, ఇతరులకు ఇబ్బంది కలిగించే ఎటువంటి చర్యలు కూడా చేయకూడదని కోరుతున్నాము. గత సంఘటనలను దృష్టిలో పెట్టుకొని వినాయకులను ఎత్తు తగ్గించుకొని కొంచెం తక్కువ ఎత్తులో ఉన్న వినాయకులను ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాము. ఇవన్నీ ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగానే పోలీసు వారు సూచనలు చేయడం జరుగుతున్నది. వీటిని మండప నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నాము. మళ్ళీ చెప్తున్నాను, మండప నిర్వాహకులు తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాలి. లేనిచో అక్కడ ఏమి జరిగినా కూడా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. థ్యాంక్ యూ. ఈ రోజు పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో బాలికల ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ పొందిన ధ్యానపల్లి శోభారాణి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏడీఏ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి శోభారాణి అందించిన సేవలు మరవలేనివని అన్నారు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించే మార్గనిర్దేశకులు ఉపాధ్యాయులేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ అధ్యక్షులు గోనె ఎల్లప్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అట్లాంటి పరిస్థితుల్లో స్కూల్ డిసిప్లిన్ పాటించడం అనేది హెడ్ మాస్టర్స్ కింద చెప్పినట్లు అది ఒక గురుతరమైనటువంటి బాధ్యతనే. గత 2.5 సంవత్సరాలు ఎల్లారెడ్డిపేటలో ఉండేది. మండల్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు స్మితా సబ్రవాల్ మేడం కలెక్టర్గా ఉన్నారు. అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో మంచి రిజల్ట్ తీసుకురావాలా, సెషన్ క్లోజింగ్ కంటే ముందు స్పెషల్ క్లాసెస్ తీసుకొని స్పెషల్ డ్యూటీ నుంచి పిల్లలని 100% రిజల్ట్ తీసుకురావాలా. అందులో అప్పుడు రివిజన్ క్లాసెస్ కూడా స్కూల్ టైం అయిపోయిన తర్వాత కూడా అప్పుడు పెట్టడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు లక్షల ఖర్చులు చేసి మరమ్మతులు చేసిన ఏరియా ఆసుపత్రిలో చినుకు పడితే వణుకుతున్న పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు కురిసిన భారీ వర్షానికి ఏరియా ఆసుపత్రిలో పలు చోట్ల ఊరుస్తూ రోగులకు వారి కోసం వచ్చే వారికి తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. లక్షలు వెచ్చించి మరమ్మతులు చేసిన నిర్వయోగంగా మారిన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి పట్టణ ప్రజలు అపరాధ రుసుము చెల్లించాల్సిన పరిస్థితి దాపరించిందని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియంకా శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ ఆస్తి పన్ను చెల్లింపు సంబంధించి మున్సిపల్ అధికారులు మార్చిలోపు డిమాండ్ నోటీసులు అందజేయాల్సి ఉండగా ఆగస్టులో అందజేశారని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా అపరాధ రుసుము చెల్లించాల్సిన పరిస్థితి ప్రజలపై పడిందని అన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ సమావేశంలో దారం వెంకటరాజం, వేముల సత్యనారాయణ, మ్యాన చంద్రశేఖర్, కుస్మ గణేష్, దొంతుల ప్రతాప్, గజబింకర్ మల్లోచి ఉన్నారు. నెలలో రావాల్సిన డిమాండ్ నోటీసులు ఇప్పుడు ఆగస్టులో వచ్చింది. మార్చిలో రావాల్సిన ఈ బిల్లులు ఆగస్టులో ఇవ్వడం వలన ప్రతి నెలల ఈ రకంగా ఫైన్లు ఉంటాయి. ఈ ఫైన్ ప్రకారం చూస్తే ఇక్కడనే వెళ్తుంది. 5వ నెలలు ఇవ్వాల్సిన బిల్లు 8వ నెలలు ఇస్తాయి. అసలు మేము తప్పు చేయలేదు, గృహ యజమానులు ఏం తప్పు చేశారు? ఈ యొక్క డిమాండ్ నోటీసులు లేటుగా ఇచ్చి ఒక 500 నుంచి 1000 రూపాయలుగా అపరాధ రుసుమే చెల్లించవలసి వస్తుంది. ఈ ట్యాక్సులే ఎక్కువ పడ్డాయి అని చెప్పి గృహ యజమానులు అబ్బో అని మొత్తుకుంటే మళ్ళీ దీనికి తోడు అపరాధ రుసుము ఎక్కువైతుంది. అపరాధ రుసుము కూడా చెయ్యని నేరనే శిక్ష పడ్డట్టుగా తయారైంది, సంధానము తయారైంది. కాబట్టి దీన్ని ప్రభుత్వ పరంగా చేయవలసిన తప్పిదము జరిగితే కమిషనర్ గారు, మున్సిపల్ కౌన్సిల్ కానీ గవర్నమెంట్కు రాపిచ్చి ఈ యొక్క ఆన్లైన్ నుంచి అపరాధ రుసుము అనేది తీపిచ్చి బిల్లులు కట్టే అవకాశం కల్పిస్తే బాగుండు.
గత సంవత్సరం కూడా మేము గిట్లనే అపరాధ రుసుము వస్తే మళ్ళీ మీరు కట్టండి వచ్చే సంవత్సరము దీని అపరాధ రుసుము పోతుంది అన్నారు. ఎలాంటిది పోలేదు గత సంవత్సరం కూడా. మళ్ళీ ఇప్పుడు కూడా మీ సేవ ద్వారా చెల్లిస్తే మళ్ళీ అపరాధ రుసుము మళ్ళీ వసూలు చేస్తారు. అపరాధ రుసుము తీసుకుంటేనే మన బిల్లు కట్టినట్టు రసీదు వస్తుంది. అలా ఫీడ్ అయింది ఆన్లైన్లో. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం పనిచేసిన తీరు ఏమంతా బాగలేదు. ముందుగా గృహ యజమానులు ఇలా ఇబ్బందులకు పాలు గురి చేస్తే ప్రభుత్వ పరంగా చేయవలసిన వ్యతిరేకత ప్రభుత్వానికి ఎందుకు రాదు? ఈ అధికారులు ఎప్పటిదప్ప అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఏ రకంగా నష్టం జరగకుండా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడవలసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించడం వల్లనే జరుగుతుంది తప్ప ప్రభుత్వ యంత్రాంగంలో ఎలాంటి కదిలిక లేదు, ఏమి లేదు అనేందుకే ఈ అపరాధ రుసుము వసూళ్లు కార్యక్రమంగా చెప్పవచ్చు. ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు సాయంకాలం పట్టణంలో ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు డి శ్రీకాంత్, ఏ సుధాకర్ రెడ్డి, రామ్నాథ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జై సిరిసిల్ల, జై సిరిసిల్ల. ఈరోజు బిడ్డ కూడా సిరిసిల్ల జిల్లా కావాలని కోరుకుంటుంది. ఆ కోరికను నెరవేర్చే దిశగా ఆకాంక్షల్ని, ప్రజల యొక్క ఆకాంక్షని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే దిశగా టీచర్లందరూ చేసే ఆధ్వర్యంలో మేము ఒక బైక్ ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో అందరూ ఉపాధ్యాయులు కూడా, సిరిసిల్ల డివిజన్ పరిధిలో ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొంటున్నారు. సిరిసిల్ల జిల్లాను కార్పొరేట్ స్కూళ్ళు కానీ మంచి విద్యా అవకాశాలు కానీ మెరుగుపడే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నమెంట్ను విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా సిరిసిల్ల గంభీరాపేట నుంచి కరీంనగర్ తీసుకున్నట్టయితే దాదాపు 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదేవిధంగా ఎల్లారెడ్డిపేట వన్పల్లి నుంచి చూసుకున్నట్టయితే కరీంనగర్కు 85 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కావడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. 70 కిలోమీటర్ల పరిధి లోపల ఉండాలని చెప్పి మనకు ఫస్ట్ గెజిట్లో ఒకటి నోటిఫికేషన్లో మనం చూసినాం. ఆ విధంగా చూసుకున్నా కూడా జిల్లా కేంద్రంగా సిరిసిల్ల ఏర్పాటు కావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మనకు పక్కనే ఉన్న రాజన్న ఆలయం అనేది ఒక శైవ క్షేత్రంగా విరాజిల్లుతుంది. అదేవిధంగా చూసుకున్నా కూడా ఈరోజు యాదాద్రిని ఏర్పాటు చేస్తున్నారు జిల్లాగా. అదేవిధంగా వెములవాడను దృష్టిలో పెట్టుకొని కూడా జిల్లా ఏర్పాటు చేయడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తప్పకుండా జిల్లా ఏర్పాటు చేసే దిశగా మాకు ఇక్కడ ప్రజలకు న్యాయం చేసే దిశగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మాకు మొదట్లో చెప్పిన విధంగా ఈరోజు మండలాల సమస్య కూడా లేదనుకుంటున్నాం. ఎందుకంటే మండలాలు మనకంటే తక్కువ మండలాలు ఉన్న జిల్లాలు కూడా ఏర్పడే మన గెజిట్లో చూసాం, జిల్లాలు కూడా ఏర్పడుతున్నాయి. మన డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో మనం అవి కూడా చూసినాం. ఆ విధంగా చూసుకున్నా కూడా జిల్లా ఏర్పాటు కావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా జిల్లాను ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ మన మంత్రివర్యులను మరియు ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసుకుంటూ మేము జిల్లా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. జై సిరిసిల్ల. సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఉద్యమాలు జరుగుతున్న క్రమంలో పలు సంఘటనలకు సంబంధించి పలువురిపై కేసులు నమోదయ్యాయి. దివిటీల ప్రదర్శన నిర్వహించిన క్రమంలో విధులకు ఆటంకం కలిగించిన ఉద్యమకారులతో పాటు ఫ్లెక్సీలు చించివేయడంలో భాగస్వాములైన వారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆవునూరి రమాకాంతరావు, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర నాయకులు అనంతదాస్ వేణు, మాల మహానాడు రాష్ట్ర నాయకులు రాగుల రాములతో పాటు పలువురిపై ఐపీసీ 143, 148, 149, 427, 186, 353 సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు సమాచారం. బుధవారం రోజున రగుడు బైపాస్ రోడ్ వద్ద బస్సు అద్దాలు పగలగొట్టిన సంఘటనలతో టీడీపీ ఫ్లోర్ లీడర్ దార్ల సందీప్ తో పాటు సోమిశెట్టి దశరథంపై వేములవాడ డిపో మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు సమాచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే TH24 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.